పదవి ఇవ్వండి మహాప్రభు అంటున్న మాధవీలత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఇవ్వాలంటూ మొర. పదవి లేకుండా ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి అని రాష్ట్ర నాయకత్వానికి ప్రశ్న. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారా? ఎన్నికల సమయంలో పెరిగిన ఆమె గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతోందని భావిస్తున్నారా? ఇంతకు ఆమె చేస్తున్న విజ్ఞప్తి ఏంటి? ఎందుకు అంతలా ఆమె బ్రతిమలాడుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నాకొక పదవి కావాలంటున్న మాధవీలత ప్రజల్లోకి వెళ్లేందుకు చిన్నదో పెద్దదో ఇవ్వాలంటూ విజ్ఞప్తి. లోక్సభ ఎన్నికల్లో ఓవైసీపై పోటీతో దేశవ్యాప్తంగా క్రేజ్. రాను రాను పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందనే భావన. ఖైరతాబాద్కు బైపోల్ వస్తుందనే చర్చతో పోటీకి ఇంట్రెస్ట్. తెలంగాణ బీజేపీలో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీలో పదవులు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఇదే కోవలో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం ఉన్నారా? గత లోక్సభ ఎన్నికల్లో కమలం హైకమాండ్ మాధవీలతకు హైదరాబాద్ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆమె పార్టీలో చేరకముందే అనూహ్యంగా అధిష్టానం టికెట్ ప్రకటించింది. ఆ తర్వాతే ఆమె పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆ ఎన్నిక ఆమెకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆమె పోటీ చేసింది ఎంఐఎం నేత అసద్పై. ఎంఐఎం నేతకు ధీటుగా కౌంటర్లు ఇవ్వడంతో అతి తక్కువ సమయంలో ఆమె పేరు మార్మోగిపోయింది. ముస్లిం వర్గానికి చెందిన ఓ ఆధ్యాత్మిక కట్టడంపై బాణం ఎక్కుపెట్టేలా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటి నేత ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని పదవి ఇవ్వాలంటూ మొరపెట్టుకోవడం గమనార్హం. చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవిస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు వీలుంటుందని ఆమె చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని మాధవీలత బల్లగుద్ది చెప్తున్నారు. కానీ పార్టీలో సమన్వయ లోపం వల్ల అధికారంలోకి రాలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓటర్లను కలిసి అభ్యర్థిస్తే అది సాధ్యమేనని అంటున్నారు. అయితే ఇది ఎన్నికల ముందు కాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. నేతలంతా సమిష్టిగా కలిసికట్టుగా ముందుకు వెళ్తే తప్ప తెలంగాణలో అధికారంలోకి రాలేమని ఆమె కుండబద్దలు కొడుతున్నారు. అంతా కలిసి బాధ్యతలు పంచుకోవాలని చెప్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయి దాదాపు 18 నెలలైనా తనకు ఇప్పటివరకు సరైన పదవి దక్కలేదని ఆమె అసంతృప్తి వెళ్లగక్కారు. ఓటర్ల వద్దకు వెళ్లేందుకు తనకు ఏ పదవి ఇచ్చినా ఓకేనని విజ్ఞప్తి చేస్తున్నారు. పదవులు ఇవ్వకుండా రాష్ట్ర నాయకత్వం తాత్సారం వహిస్తోందని వాపోతున్నారు. నిజానికి గ్రామస్థాయిలో బీజేపీ ఎంతో బలంగా ఉందని, మరింత బలోపేతం కావాలంటే నాయకులు వారి దగ్గరికి వెళ్లాలని ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ విషయంలో ఓటర్ల తప్పు ఏమాత్రం లేదని, వారిని అనడానికి ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టికెట్ కోసం మాధవీలత ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన ఆమె ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఆ అసమ్మతికి తోడు పార్టీ నుంచి పిలుపు లేకపోవడం వంటి కారణాలతో జూబ్లీహిల్స్ ప్రచారంలో ఆమె పెద్దగా కనిపించలేదు. అయితే త్వరలో ఖైరతాబాద్కు ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ టికెట్ కోసం ఆమె మరోసారి ప్రయత్నం చేసే అవకాశముందని చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆమె ఎంపీ ఎలక్షన్ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. పార్టీ కార్యకలాపాలకు ఆమె పూర్తిగా దూరంగానే ఉంటూ వస్తున్నారు. అప్పుడో ఇప్పుడో సోషల్ మీడియా ద్వారా బీజేపీ గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడి జనాల నోళ్లలో నానే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మాధవీలత పార్టీని లైట్ తీసుకుందా అని రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్. స్థానిక నేతలను ఆమె లెక్క చేయకపోవటం కారణంగా రాష్ట్ర నాయకత్వం సైతం మాధవీలతను పెద్దగా పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. మాధవీలత ఓవర్ కాన్ఫిడెన్సే ఈ పరిస్థితికి కారణమని కమలనాథుల నుంచి వినిపిస్తున్న మాట. పార్లమెంటు ఎన్నికల్లో ఓవైసీపై పోటీ చేసే క్రమంలో మాధవీలత దూకుడుతో పార్టీలో లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. గెలుపు కోసం గట్టిగానే ఫైట్ చేసినా ఎంఐఎం కోటను కూల్చలేకపోయారు. అయితే తొలుత మాధవీలతకు ప్లస్ అయిన ఆమె వ్యవహార శైలి ఆ తర్వాతే అదే మైనస్గా మారింది. పార్టీ ఆదేశాలను కాకుండా సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయటం, సొంత కార్యక్రమాలతో ముందుకు వెళ్లటం పార్టీకి ఆమెకు మధ్య దూరాన్ని పెంచింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లేదా బైపోల్లో అవకాశం వస్తే పోటీ చేయాలని చూస్తోన్న మాధవీలత పార్టీలో ప్రాధాన్యత సంపాదించాలని చూస్తున్నారు. అందుకే పార్టీలో తనకొక పదవి కావాలంటూ రాష్ట్ర నాయకత్వానికి తన అభిప్రాయాలను చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. పాత బస్తీలో రాజాసింగ్ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారు. ఎంపీ ఎలక్షన్ సమయంలో అమాంతం పెరిగిన ఆమె గ్రాఫ్ ఓటమితో క్రమంగా తగ్గుముఖం పట్టింది. చివరికి పార్టీలో ఏదో ఒక పదవి ఇవ్వండి అంటూ మొరపెట్టుకునే స్థితికి ఆమెను తీసుకొచ్చారంటూ చర్చించుకుంటున్నారు. త్వరలో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక వచ్చే అవకాశముందనే చర్చ మొదలవటంతో ఆమె మళ్లీ తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు చెప్తున్నారు. మరి ఆమె మొరను నాయకత్వం ఆలకించి పదవి ఇస్తుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి.